నేటి వైశిష్ట్యం. ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ చర్చించుకుందాం. ఏంటా చక్కటి విషయం అని గనక చూసినట్లయితే మాటల యొక్క ప్రాధాన్యత, అంటే మాటలు, వాటి ప్రభావం, వాటి ప్రాధాన్యత వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకునే ముందు ఇది ఒక చిన్న ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ టైప్లో ఉండే స్టోరీ లాగా తెలుసుకుంటూ ముందుకు పెడితే ఇంకొంచెం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక చక్కటి ఒక సాధువు మంచిగా తన యొక్క విషయాలన్నీ కూడా, అంటే ఒక సభని పెట్టి, సభలో చాలామంది మనుషులు, అంటే స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అందరూ అనేక మంది ఉన్న విశాలమైన ప్రాంగణంలో చక్కగా స్పీచ్ ఇస్తున్నాడు ఆయన. అంటే తను ఒక చక్కటి మాటలు చెప్తుంటే, ఆయన చెప్తున్న విధానంలో ఏముంది అంటే ముఖ్యమైన సారాంశం మాటల యొక్క ప్రాధాన్యత, మాటలు, వాటి ప్రభావం, మాటల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అన్న విధానంలో ఆయన చెప్తూ పెడుతున్నారనమాట. చెప్తూ పెడుతుంటే ఈ లోపల అక్కడ వింటున్న వాళ్ళల్లో, అంటే అక్కడ ఉన్న ప్రాంగణంలో ఒకానొక వ్యక్తి లేచి, నేను ఇలాంటి వాటిని నేను నమ్మను, మాటల యొక్క ప్రాధాన్యత ఉంటాయి, మాట్లాడితే మాటలు ఇట్లే గాల్లో కలిసిపోతాయి, మాటల గురించి అంత ప్రాముఖ్యత ఏముందని మీరు ఇలా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, నేను ఇలాంటివి అసలు పట్టించుకొని నమ్మను అన్నట్టుగా చెప్తాడు. అంటే ఆయన అలా కాదు బాబు, మాటలు అనేవి మనుషుల మీద వాటి ప్రభావాన్ని రకరకాల విధానాల్లో చూపిస్తూ ఉంటాయి, మనం ఏ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మళ్ళీ చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఎవరు? ఈ యొక్క స్పీచ్ ఇస్తున్న ఈ సాధువు. నేను అసలు ఒప్పుకోనని ఇంకా మొండిగా ఆ యొక్క ప్రశ్నించిన వ్యక్తి, మాటల ప్రభావం ఏంటి, మాటలు అనేవి నోట్లోంచి రాగానే గాల్లో కలిసిపోతే ఏమైనా రాళ్ళ మనిషికి దెబ్బలు తగలడానికి అని ఇంకా ఆయన అదే రకంగా నెగిటివ్ వేలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక భరించి ఆయనకి కోపం వచ్చిందని మనం అనుకోవాలి. అంటే ఆ విధానంలో సాధు ఏమంటారంటే, యూ ఫూల్, నీకెంత చెప్పినా తక్కువే, నీకేం అర్థం అవుతుందిలే మాటల విలువ, నువ్వు ఒక ఫూల్వి అని అంట. అంటే షాక్ అయిపోతాడు అనమాట ఇతను. అదేంటి నన్ను ఫూల్ అన్నారని ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇంత ప్రాంగణంలో ఇంతమంది మనుషుల మధ్యలో తన్ని పట్టుకొని ఫూల్ అని చెప్పి తిట్టేసి అనేటప్పటికీ కొంచెం మొహంతో ఎర్రటికి అందగడ్డలా చేసుకొని, అదేంటి మీ అంతటి సాధువులు చాలా మౌనంగా ఉండేవాళ్ళు, చాలా గౌరవనీయులు అని విన్నాను ఇంతకాలం, మీరు అలాంటి వాళ్ళు నన్ను పట్టుకొని ఇంతలాగా అనడం చాలా తప్పు, అలా అన్నందుకు నేను చాలా హర్ట్ అయ్యాను, ఏం బాగోలేదు మీరు అన్న విధానం, ఇంతమందిలో నన్ను పట్టుకొని ఇంత పరుషంగా మీరు మాట్లాడారు, నేను చాలా బాధపడుతున్నాను మీరు అన్న మాటకి అని చెప్పి ఆయన చాలా బాధపడిపోయానని చెప్పి చెప్తాడు ఆ ప్రాంగణంలో నిలబడి ప్రశ్నించిన వ్యక్తి. ఆయన అలా అనగానే వెంటనే దానికి సమాధానం చెప్పకుండా ఆ సాధువు పక్క గట్టిగా బిగ్గరగా నవ్వుతాడు. ఆయన ఇంకా కోపం వస్తుంది ఇతనికి. నేను పక్కన బాధపడి మీ మాటల వల్ల బాధపడ్డానంటే మీకు నవ్వు వచ్చిందంటే, నేనేమన్నాను, తప్పేముంది అందులో, నేనేమన్నా రాయితో కొట్టానా, మాటే కదా అది, ఆ మాట గాల్లో కలిసిపోతుంది కదా, దానికి అంత బాధపడవలసిన అవసరం ఏముంది, మాటలకి విలువే ఉందని, గాల్లో కలిసిపోయేవే కదా, అవన్నీ మనిషి మీద ఉండిపోతాయా, లేకపోతే ఇట్టే వెళ్ళిపోయేవి కదా, అదేం రాయి కాదే, నీకేం గట్టిగా తగలలేదే, శరీరం మీద ఎక్కడ గాయం చేయలేదు కదా అంటాడు. అప్పుడు తనన్న విషయం గుర్తొస్తుంది ఆ సభా ప్రాంగణంలో ఉన్న వ్యక్తికి. ఇందాక అతనే కదా అంది, మాటలకి విలువేంటి, ఉత్తి మాటలే కదా, గాల్లో కలిసిపోతాయి కదా, వాటి వల్ల మనుషుల మీద ఏం ప్రభావం ఉంటుందని అన్నది ఆయనే కదా. వెంటనే ఆ విషయం గుర్తొచ్చి అతను కొంత గిల్టీగా ఫీల్ అయ్యి, నాకు అర్థమైంది స్వామి, నాకు మీరు అన్నదే అని చెప్పి అతను ఇదవుతాడు. అప్పుడు ఆయన కరుణాపూరితంగా, వాత్సల్యంగా వ్యక్తిని చూస్తూ, మాటలే అని మనం అనుకుంటాం, కానీ ఒక మాట నీకు కఠినంగా మాట్లాడడం వల్ల కోపాన్ని ఎలాగైతే తెచ్చిందో, ఒక మాట మంచిగా మాట్లాడడం వల్ల, ప్రేమ కురిపించినట్టుగా మాట్లాడడం వల్ల, ఆప్యాయత అనురాగాలు చూపించడం వల్ల వ్యక్తిలో పాజిటివ్ టెంపర్మెంట్ని కూడా పెంచుతుంది. అంటే మనం మాట్లాడే మాటల వల్ల వ్యక్తులలో మంచి వస్తుంది, బాధ వస్తుంది, కోపం వస్తుంది, అనురాగం, అన్ని రకాలకి కారణం మన మాట. మనం ఎలా మాట్లాడామన్నది చాలా 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 దాని యొక్క ప్రాధాన్యత అనేది వ్యక్తుల మీద తప్పకుండా ఉంటుంది. ఆ మాటలే కాకుండా వాటి ఇమేజెస్ కూడా వ్యక్తి మీద ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకి మనం గులాబీ పువ్వు అన్న విషయాన్ని తలుచుకుంటే ఏమవుతుంది, గులాబీ పువ్వు దాని అందం, దాని ఆకర్షణ, దాని రూపం మన మనసులో ఒక రకమైన మంచి భావాన్ని క్రియేట్ చేస్తుంది. అదే ఒక పాము అన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఒక రకమైన ఫియర్, భయంతో పాటుగా
ఒక రకమైన రియాక్షన్, అంటే జాగ్రత్తగా ఉండాలి మనం అనే కాషస్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా సరే ఆ మాట ఆ పదంలోనే ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిని మనం మాటల ద్వారానే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మాటల యొక్క ప్రభావం అనేదే వ్యక్తిలో పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా చూపిస్తుంది అని ఆయన దాని గురించి చెప్పి దాని విధానంలో వ్యక్తిలో కొంత మార్పు తీసుకొస్తాడు. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా చూసినట్లయితే మాటలు మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మాట్లాడంగానే వ్యక్తికి చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి, మనసు వికసిస్తుంది. ఇప్పుడు మనం కానీ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరిదన్నా మనం ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనని మంచిగా నీకు అంతా బాగుండాలి అని చెప్పి మాట్లాడంగానే మనం అదొక పాజిటివిటీలో ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినా వారి ఆశీస్సులు తీసుకున్నా నీకు అంతా మంచిగా జరుగుతుంది లేవాళ్ళ నీకు బాగుంటుంది వెళ్ళనగానే అదొక పాజిటివిటీలా చూస్తాం. అదే మనం ఎవరినైనా ఇష్టపడి ఎవరన్నా పెద్దవాళ్ళని గౌరవించి ఆరాధించినప్పుడు అది ఉపాధ్యాయుడు కావచ్చు, మన యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళు ఎవరన్నా ఒక మంచి మాట మనం అంటే బాగుండు. ఏంటి ఆ మంచి మాట అంటే ఏంటి దాని అర్థం? వ్యక్తిలో పాజిటివిటీ క్రియేట్ చేసేది, ఒక ధైర్యాన్ని నింపేది, ఒక అనురాగాన్ని క్రియేట్ చేసేది. దాంతో ఎక్కడ లేని ధైర్యం అనేది మనిషికి వస్తుందన్నమాట. అలాగే అలా కాకుండా వ్యక్తిని ఏదైనా దూషించినా కోపంగా మాట్లాడినా దానివల్ల మాటలే వ్యక్తుల్లో మిత్రత్వాన్ని తీసుకొస్తాయి, మాటలే వ్యక్తుల్లో శత్రుత్వాన్ని తీసుకొస్తాయి. మాటల వల్లే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కూడా చక్కగా కలుసుకొని మళ్ళీ కలవాలని ఆనందపడతారు. చిన్న మాట వల్లే వ్యక్తి మనసు గాయపడి ఇంకా లైఫ్లో వ్యక్తిని కలవకూడదు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే మాట చిన్నదైనా ఏదైనా వ్యక్తిలో ఒక ధైర్యాన్ని నింపేది మాటే. నీకు అంతా బాగుంటుంది అంటే డాక్టర్ ఒక ధైర్యాన్ని నింపుతుంది. అలాగే నీకు ఇవాళ ఖచ్చితంగా నువ్వు చాలా బాగా రాస్తావు అని తల్లో తండ్రి దీవిస్తే తప్పకుండా అది ఒక రకమైన పాజిటివిటీ. ఏ వ్యక్తి అయినా తనకి తాను నాకంతా చక్కగా ఉంది, నేను ఒక మంచివాడిని అన్నట్టుగా తనకి తాను అనుకుంటే, తనని తాను మోటివేట్ చేసుకుంటే తను మంచి డైరెక్షన్లోనే తను వెళ్ళడానికి కృషి చేస్తాడు. ఏంట్లే నేను చెడ్డవాడిని అయితే ఏంటిట అని అనుకుంటే దాని ప్రకారమే అతని వే ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మనకు మిత్రుల్ని ఏర్పరచుకోగలిగింది మన మాట తీరే, శత్రువులు ఏర్పడేది మన మాట తీరు వల్లే, మన మనసు ఆనందంగా విహరించేది ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానం వల్లే, మన మనసు గాయపడి లేకపోతే ఎందుకులే ఈ బంధం అనే బాధపడేది మాటల వల్లే. అంటే ప్రపంచంలో మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా దీవెనైనా నష్టమైనా నమ్మకమైనా ఏదైనా దేన్నైనా ప్రభావితం చేయగలిగిన శక్తి కేవలం మాటకి మాత్రమే ఉంది. అంటే అందుకే అంటారు మంచి మాట మంచి స్నేహాన్ని నిలుపుతుంది అని. అందుకని మాట యొక్క పవర్, శక్తి ఎంత గొప్పదంటే ఆ మాటల వల్ల ఎక్కడెక్కడో వ్యక్తులను కూడా మిత్రులను చేసేసుకోవచ్చు, అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. ఒక మంచి మాట తీరు అంటారు. కొందరు మాట్లాడే మాట తీరు మనసులో ఏం లేకపోయినా పైకి పెళుసుగా మాట్లాడినట్టుగా కనబడంగానే స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి, రిలేషన్స్ నిలబడవలసినవన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళ మనసులో ఉద్దేశం లేకపోయినా వాళ్ళు మాట్లాడిన మాట వల్ల ఇతరులకు ఆ అభిప్రాయం అనేది క్రియేట్ అయింది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఏ రకంగా ఇతరులు దాన్ని అర్థం చేసుకుంటారు అన్న విధానాన్ని ఆలోచిస్తూ మాట్లాడాలి. అసలు మాట్లాడడం అనేది ఒక మంచి కళ, అందరికీ అది చేతనైన విషయం కాదు. అంటే మాటలతో వ్యక్తుల్ని ఆకట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన కళ. ఒక మిత్రుడు నీ దగ్గర ఉండి ఇంకా వినాలి అనిపించే భావన కలిగించేది మన యొక్క మాటే. అలాగే సర్లే ఏముంది ఇంకా ఎప్పుడు కూడా నన్ను వీడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళానంటే నేను చికాకని క్రియేట్ చేసేది కూడా మన మాటే. భయాన్ని కలిగించేది, ఒక ధైర్యాన్ని ఇచ్చేది, ముఖ్యంగా ఒక ప్రేమ అనురాగం, తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండాలన్న భావన, ఇవన్నీ ఇవ్వగలిగిన శక్తి మన మాటలో ఉంది. కాబట్టి ఆ మాటని అందంగా కళగా చక్కగా మలుచుకొని వీలైనంతవరకు ఇతరుల మనసులో కోపంగా ర్యాష్గా మాట్లాడి ఇబ్బంది పెట్టకుండా, మనం ఏం మాట్లాడితే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నది ముందు మనం ఆలోచించుకొని అది మనమైతే ఎలా రియాక్ట్ అవుతామని మన వైపు మనం కూడా ఆలోచించుకొని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలే కాదు అన్ని రిలేషన్స్లోనూ కూడా మాటల యొక్క ప్రాధాన్యత అత్యద్భుతమని పవర్ ఆఫ్ వర్డ్స్ అని దీంట్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. నమస్తే.